నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 19న సిసిటి నందు పలు పరిశ్రమలకు భూమి పూజలు ప్రారంభోత్సవాలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్ర స్థాపనోత్సవం. శ్రీవారి పాదాల వద్ద ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించిన టీటీడీ అర్చక బృందం. వార్తల్లోని వివరాలు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేకోజామున అమ్మవారిని సుప్రభాతంతో మేలుకొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన్న అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆసనం చేశారు. అక్కడ విశ్వక్షేణ ఆరాధన, పుణ్యహావచనం, కలశ స్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరుహము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు. ఒక్కో గ్రంథుని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు మణికంఠ స్వామి తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతీదేవికి శ్రీ వరలక్ష్మి వ్రతం విశిష్టత, ఆచరించవలసిన విధానాన్ని తెలియజేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలిని నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మి నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. పద్మా పద్మసరో మధ్యే ప్రసన్న వదనేక్షణ ప్రాదురాసి జగన్నాథం పశ్యంతి ప్రియదర్శన. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాస స్వామి వారి పట్టపురాణి అయినటువంటి తిరుచానూరు క్షేత్రములో పద్మసరోవరములో శ్రీనివాస స్వామి 12 సంవత్సరాలు తపస్సాచరించి తపఫలముగా పద్మసరోవరంలో సిరుల తల్లి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు ఆవిర్భవించి భక్తాదులను అనుగ్రహిస్తున్న విషయము తెలిసేదే. ఈ 12 నెలల్లో అతి ఉత్తమమైన మాసము శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము నాడు వరమహాలక్ష్మి వ్రతమును సంకల్పించదలచి మన అందరూ ఇక్కడ కూడి ఉన్నాము. ఆ క్రమంలో ఈరోజు శుక్రవారము సుప్రభాతముతో అమ్మవారిని మేలుకొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మొదటి ఆరాధన తరువాత అమ్మవారి మూలమూర్తికి విశేషమైన అభిషేకాన్ని నిర్వహించి బంగారు చీర ధరించి అమ్మవారు వజ్ర కిరీటము, వజ్ర అభయవరదహస్తము, వజ్ర కమలహస్తాలు, దివ్యమైన పుష్పములతో దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఆస్థాన మండపంలో ఉత్సవ పద్మావతి తాయార్ల వారు దివ్యమైన ఆభరణము, దివ్యమైన పుష్పము, దివ్యమైన వస్త్రములతో అలంకరించి ఆస్థాన మండపంలో కొలువు తీరి అమ్మవారి యొక్క అనుజ్ఞ చేత యజమాన సంకల్పం, విశ్వక్సేనారాధనం, పుణ్యావాచనం, అమ్మవారికి విశేష ఆరాధన, మహాకుంభంలో పద్మావతి స్వరూపమైన వరమహాలక్ష్మిని ఆవాహన చేసి షోడశోపచారాలు సమర్పించి నవగ్రంథులు కలిగిన కంకణమును అమ్మవారి దక్షిణ హస్తమునకు ధరింపజేసి సకల భక్తులు ధరించి ఈ శ్రావణ మాస వైభవం, వరలక్ష్మి వైభవాన్ని అమ్మవారు శ్రవణము చేసి భక్తులందరూ శ్రవణానందన చేశారు. సాయంత్రము జరిగే స్వర్ణ రథోత్సవం 6 నుంచి 7 వరకు భక్తాదులందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పాత్రులవ్వాలని ప్రార్థిస్తున్నాము. శ్రీ పద్మావత్యై నమః. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘ మాంగళ్య సౌఖ్యం, సిరి సంపదలు, ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. తర్వాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహామంగళి హారతితో వరలక్ష్మి వ్రతం ముగిసింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. వరాలు ప్రసాదించే అమ్మవారు కావటం వల్ల వరలక్ష్మి వ్రతం అని పిలుస్తారని అన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు.
సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై అమ్మవారు భక్తులను కటాక్షించారని తెలిపారు. టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 15 మంది సిబ్బంది 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 10 రకాల 20,000 కట్ ఫ్లవర్స్ తో 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం ఆస్థాన మండపం వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఇందులో ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింది భాగంలో 2 వైపులా ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామర పూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాతల విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 1, పుష్కరిణి వద్ద 1, వాహన మండపం వద్ద 1, ఫ్రైడే గార్డెన్ 1, తొల్లప్ప గార్డెన్ 1 కలిపి 5 LED స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, SC2 జగదీశ్వర్ రెడ్డి, విజిఓ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతం వైభవంగా జరుపుతున్నాము. అలాగే ఈసారి కూడా చాలా వైభవంగా వరలక్ష్మి వ్రతం పద్మావతి అమ్మవారి దేవాలయంలో జరుపుతున్నాము. చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా ఈరోజు వచ్చారు. అందరూ కూడా చాలా ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి దాయల వారి ప్రతి సంవత్సరం శ్రావణ మాసమునక పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనవాయితీగా వస్తున్నది విశేషమే. ముఖ్యంగా ఆడవారికి ఈ యొక్క వ్రతమును చేసుకోవడం దీర్ఘ సుమంగళిగా ఉన్నట్లు అమ్మవారు ఆశీర్వాదం చేస్తుంది. విశేషమేమనగా ఈ సంవత్సరము అమ్మవారు విశేషమైనటువంటి సుప్రభాత సేవతో నేర్కొల్పి తదుపరి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి అమ్మవారికి ఉత్సవాల తాళ్ళక మూలవర్లకు విశేషమైనటువంటి అభిషేకాలు నడిచి తదుపరి అమ్మవారు మూలస్థానమునందు బంగారు చీర ధరించి తదుపరి ఉత్సవతాయిల వారికి రత్నఖచిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు ఊరేగింపు చేస్తూ ఆస్థాన మండపం వేయించేసి ఈ అమ్మవారు వేయించేసినటువంటి ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతము ఏ విధంగా చేసుకున్నలో ఆ యొక్క వ్రతం యొక్క విధి విధానములను అర్చక స్వామి వివరించి ఆ యొక్క చూసినటువంటి వారికి కూడా చూడనటువంటి వారికి కూడా లేస మాత్రమే అమ్మవారు స్మరించడమే ఎటువంటి ముక్తి కలుగుతుందని అమ్మవారిని ప్రార్థించినారు. కావున అదే విధంగా సాయంకాలం నాడు అమ్మవారు స్వర్ణరథం ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని ఈ వరలక్ష్మి వ్రతమును చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19న శ్రీ సిటీలో పలు పరిశ్రమలకు భూమి పూజ ప్రారంభోత్సవాలు చేయనున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం శ్రీ సిటీ నందు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం బన్సల్తో కలిసి శ్రీ సిటీ ప్రతినిధులతో మరియు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. శ్రీ సిటీ ప్రతినిధులు వివరిస్తూ 8 పరిశ్రమలకు భూమి పూజ, 16 పరిశ్రమల ప్రారంభానికి 5 పరిశ్రమలకు MOUలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ అధికారులకు ఈ సందర్భంగా సూచిస్తూ హెలిప్యాడ్ ఏర్పాట్లు, అక్కడ షెడ్, భద్రతా ఏర్పాట్లు సక్రమంగా చేపట్టాలని సూచించారు. శ్రీ సిటీ సమీపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుండి ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన శ్రీ సిటీలోని బిజినెస్ సెంటర్కు చేరుకుని భూమి పూజ ప్రారంభోత్సవాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి ఫాక్స్కాన్ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవుతారని తెలిపారు. అనంతరం పలువురు పరిశ్రమల సీఈఓలతో సమావేశంలో పాల్గొంటారని అన్నారు. కాన్ఫరెన్స్ హాల్ నందు భూమి పూజ, పరిశ్రమలు ప్రారంభించనున్న ప్రాంతంలో మైక్ ఏర్పాట్లు, పవర్, అధునాతన అంబులెన్స్ ఏర్పాటు, భద్రతా తదితర ఏర్పాట్లు ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ భద్రతాపరమైన అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు,
కులశేఖర్, ఆర్డీఓ కిరణ్ కుమార్, జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జి పరిశ్రమల శాఖ అధికారి, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, శ్రీ సిటీ ప్రతినిధులు ముకుందరెడ్డి, రెసిడెంట్ డైరెక్టర్ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కొంతమంది రాక్షసుల చేతుల్లో పడి రాష్ట్రం నష్టపోయిందని ఆయన ఆరోపించారు. ఏపీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశం కోసం కృషి చేసిన అమరజీవులకు అంకితం ఇవ్వాలని, అందుకు ప్రజలు సైతం చెయ్యందించాలని అన్నారు. రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం. మేము ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. పనిచేసే నాయకుని ఎన్నుకున్నారు. అతని నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి స్వామివారికి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి పెద్దలందరూ కలిసి ప్రాణాలు కూడా అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చారు. అడిగిన స్వాతంత్రం మనకు ఇచ్చారు. వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్వీకరించి మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అమరజీవుల తాలూకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి, ప్రజల మీద ఉండాలా. ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీనివాస మంగాపురం సమీపానున్న శ్రీవారి మెట్టు వద్ద గత 20 సంవత్సరాలుగా జీవనాధారంగా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు 31 కుటుంబాలపై టీటీడీ అధికారులు దారుణంగా అక్కడి నుంచి తొలగించి వేశారని, దాదాపు 2 సంవత్సరాలుగా వ్యాపారం చేసుకోలేక బతుకు తెరువు లేక కష్టపడుతున్న చిరు వ్యాపారస్తుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు కందారపు మురళి టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలిపిరి మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న అంగళ్లను మూసివేయటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ డిఎఫ్ఓ వ్యాపారాలు చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈవో, జేఈఓలను నేరుగా కలిసి ప్రస్తావించినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. గతంలో సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమస్యలాగానే ఉందన్నారు. టీటీడీ అధికారులు వెంటనే స్పందించి చిరు వ్యాపారులకు న్యాయం చేయకపోతే ఈ నెల 21వ తేదీ నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జయచంద్రతో పాటు చిరు వ్యాపారుల సంఘ నాయకులు మధుశేఖర్, యుగంధర్, చిట్టిబాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల మీద జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ ఇక్కడ చూడండి, నరసింహ యాదవ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆయన, నేను ఇద్దరం ఇదే చోట ప్రెస్ మీట్ పెట్టాం. చిరు వ్యాపారులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి నరసింహ యాదవ్ నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాం. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు అసలు సిస్సలైన వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా కూడా ఇక్కడ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని తరిమేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి వాళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటంటే, ఎప్పుడో ఫారెస్ట్ అధికారి ఇక్కడ ఎవరు వ్యాపారాలు చేయకూడదు అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి, ఒక కాగితం ఇచ్చినాడు కాబట్టి మేము ఆపేసినామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడో 5 ఏళ్ల కిందట ఇస్తే దాన్ని ఇప్పుడు సాగ్గా చూపించి ఇప్పుడు లేటెస్ట్గా డిఎఫ్ఓ ఒక లెటర్ ఇచ్చాడు, ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, మనుషులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, ఇక్కడ వచ్చే జనం మధ్యలో తిరుగుతూ ఉండడం, వీటి వల్ల జంతువులు కూడా దూరంగా పోతాయి అని చెప్పి డిఎఫ్ఓ, ఇప్పుడున్నటువంటి డిఎఫ్ఓ ఇస్తే దీన్ని ఏమాత్రం పరిగణలో పెట్టుకోవడం. మా కోర్టు చెప్పింది డిఎఫ్ఓ అంటే, కోర్టు చెప్పిందని అంటే ఒక నడిచే ప్రాంతంలో ఏమో, ఒక మెట్లు ప్రాంతంలో ఏమో ఒక రకంగా, ఇంకొక మెట్లు ప్రాంతంలో ఇంకొక రకంగా. దీని అర్థం ఏంటంటే, దీన్ని అమ్ముకోవాలన్నటువంటి కుట్ర తప్ప, దీన్ని వాళ్ళ మనుషులకు కట్టబెట్టాలన్నటువంటి కుట్ర తప్ప, ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, 31 కుటుంబాలు ఉన్నాయి,
వాళ్ళ జీవితాలు దీని వెనక ముడిపడి ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు దీన్ని ఆధారం చేసుకుని ఉన్నాయి. వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలన్నటువంటి ఏ కోశానా లేదు. కుప్పంలో అన్నా క్యాంటీన్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడపీడి వికాస్ మర్మత్ మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజలకు అన్నం పెట్టడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఎంతో మంది ప్రజల ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో 3 పూట్ల అన్నం పెడతామని, అన్నా క్యాంటీన్లో రోజుకు 1200 మందికి అన్నం పెడతామన్నారు. నేడు అన్నా క్యాంటీన్లో ఉచితంగా అన్నం పెడుతున్నామని పేర్కొన్నారు. డోనర్లు ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లకు డొనేషన్లు అందజేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలు ఆకలితో ఇబ్బందులు పడకూడదని అన్నా క్యాంటీన్లు ప్రారంభించారని అన్నారు. అన్నం పెట్టేవారు దేవుడితో సమానమని, పేదల ఆకలి తీర్చేవారిని ఎప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని అన్నా క్యాంటీన్లపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, నిర్విరామంగా ప్రభుత్వాలకు సంబంధం లేకుండా అన్నా క్యాంటీన్లు నడవాలని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోటి విరాళం అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుప్పం పట్టణంలో ఉన్న ప్రజలకి, ఇతర విద్యా సంస్థలకి, లేకపోతే ఇతర కంపెనీలకు కానీ, లేకపోతే రెగ్యులర్గా ఉద్యోగస్తులు, ఎవరైతే ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన పుట్టినరోజులు కానీ, వివాహ మహోత్సవాలు కానీ, ఇంకేదన్నా కార్యక్రమాలు మీ పెద్దలు గుర్తుగా కూడా ఉంటే ఆ కార్యక్రమాలని అక్కడ చేసేదానికన్నా ఇక్కడ అన్నా క్యాంటీన్లో జరుపుకొని పేదవాళ్ళకి ఆ రోజు పట్టెడు అన్నం పెడితే అంతకన్నా మహద్భాగ్యం మనకేది ఉండదు. కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి ఇంకా స్ట్రాంగ్లీ రివైవ్ చేయడం జరిగింది. ఈరోజు 16th ఆగస్ట్, నిన్న ఇండిపెండెన్స్ డేలో అది అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్, అట్ ది హైయర్ లెవెల్ అంటే అది ఇనాగ్రేషన్ అని చెప్పడం జరిగింది, రెడీ చేయడం జరిగింది. అండ్ ఈరోజు ఫస్ట్ టైం ఫర్ ఆల్ ది పీపుల్ మనం అంటే భోజనం కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ డే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. అండ్ ఇది కాన్సెప్ట్ అంటే దిస్ కాన్సెప్ట్ ఈజ్ అబౌట్ ఎన్ష్యూరింగ్ దట్ దెర్ ఈస్ నో హంగర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద ఏరియా. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో కూడా ఫస్ట్ గోల్ అంటే ఇది జీరో హంగర్. సో ఈ ప్రోగ్రామ్తో అంటే 100% ఎవ్రీబడి విల్ బీ హ్యావింగ్ ఫుడ్ ఎవ్రీ డే. మానవ తప్పిదాలు కారణంగానే ప్రకృతి కన్నెర చేస్తుందని తెలంగాణ బీజేపీ నేత కె లక్ష్మణ్ అన్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ సాకారం కావాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా చూడటమే కాక హిందుత్వాన్ని కాపాడే దిశగా అడుగులు వేయాలని ఏపీ సీఎం చంద్రబాబుకు తను లేఖ రాసినట్లు పేర్కొన్నారు. వీటన్నిటితో పాటు పురాతన నిర్మాణాలను సైతం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అలాంటి వాటిపై సీఎం ప్రత్యేక దృష్టి ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరి కోట్లాది మంది భక్తులతో ఇవాళ కిటకిటలాడుతున్నటువంటి ఈ యొక్క తిరుపతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలని, గతంలో జరిగిన తప్పిదాలను మరి అవి పునరావృతం కాకుండా భక్తులకు అనేక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఆ యొక్క హిందుత్వం యొక్క మరి పవిత్రతను కాపాడే రీతిలో ప్రస్తుతం ప్రభుత్వము అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని, నేను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బహిరంగ లేఖను కూడా చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ తిరుమల యొక్క పవిత్రత కాపాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఎంతో ఆరాధ్య దైవంగా కొలిసే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడేదానికి భక్తులిచ్చే కానుకలు హిందూ ధర్మ ప్రచారం కోసము, మందిరాలు ఆలయాల నిర్మాణం కోసము ఆ రకంగా మరి ప్రభుత్వము టీటీడీ తగు చర్యలు తీసుకోవాలి.
మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం వద్ద బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసంఘ పార్టీ అధ్యక్షులుగా తర్వాత బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షులుగా అనేక పర్యాయాలు పార్లమెంటు నేతగా ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రిగా భారతదేశ చిత్రపటంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న నేత వాజ్పేయి అని గుర్తు చేశారు. ముఖ్యంగా దేశ భద్రత కోసం ప్రోకాన్ అను పరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన గొప్ప నాయకుడు వాజ్పేయి అని గుర్తు చేశారు. విలువలతో కూడిన రాజకీయాలను చేస్తూ ఉత్తమ పార్లమెంటరీ నేతగా పేరు పొందిన ఆయన జీవితం యువ రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 6వ వర్ధంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాజ్పేయి గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశానికి ఎన్నో సంస్కరణలు తెచ్చిన మహానుభావుడు వాజ్పేయి గారు. ఈరోజు మనము సుఖమయ ప్రయాణం చేస్తున్నామంటే ఈ రోడ్స్ అంతా డెవలప్ చేసింది ఆయన హయాంలోనే. ఈరోజు మనం తిరుపతి నుంచి చిత్తూరుకి 45 మినిట్స్లో వెళ్తున్నాం. ఇంతకుముందు 2 అవర్స్ పట్టేది, ఒక్కోసారి గేట్లు వేసి 3 అవర్స్ పట్టేది. ఈరోజు మనం 45 నిమిషాల్లో సుఖమయ ప్రయాణంతో ఈరోజు మనం చిత్తూరుకు చేరుకుంటున్నాం. అలా రోడ్లు ఆధునీకరణకు ఆయన పాత్ర ఎంతో ఉంది. మరలా గ్రామీణ ప్రాంతాలకి, టౌన్కి, పట్టణాలకి, మహానగరాలకి కనెక్టివిటీ, ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మహానగరం పోవాలన్నా కనెక్టివిటీ, రోడ్లు అనుసంధానం అంత బాగా చేశారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందిందంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఘనతే. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని భాజపా తరఫున, అలాగే కూటమి నాయకులు మన కళావతి గారు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేశాము. అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళి. ఈరోజు భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా మన హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానమంత్రిగా ఆయన ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి రోడ్లతో పేరుగాంచారు. అలాగే గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు నిర్మించి గ్రామ సడక్ యోజన కింద మంచి రోడ్లు వేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగేటట్లు ప్రోక్రాన్ అణుబాంబులతో భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన దీశాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ అటల్జీ గారు వర్ధంతి సందర్భంగా ఆయన యొక్క ఫోటోకు పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఆయన స్మరించుకోవడం జరిగింది. ఆయన ఈ దేశం కోసం మొట్టమొదటిగా వాజ్పేయి అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత పోఖ్రాన్ని విడుదల చేయడం జరిగింది. మనకు అటువంటి ఆ రోజుల్లో కూడా మనకు అణ్వాయుధాలు తక్కువ. వాజ్పేయి గారు వచ్చిన తర్వాత అణ్వాయుధాల పోఖ్రాన్ని విడుదల చేసి ప్రపంచ దేశాల కూడా ఒక హర్షించదగ్గ విషయంగా చేసినటువంటి గొప్ప మౌన్నత వ్యక్తి వాజ్పేయి గారు. అదేవిధంగా ఆయన పల్లె ప్రజలు, రైతుల కోసం గ్రామీణ సడకులతో రోడ్లు నిర్మించి గ్రామీణులకు సౌకర్యమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేసి గ్రామీణులు ఇవాళ పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారంటే అది వాజ్పేయి గారి పుణ్యమే అనుకోవాలి. అదే కాకుండా ఈ దేశం కోసం ఎంతో సేవ చేసినటువంటి ఈ మహనీయుడిని స్మరించుకోవడం గొప్ప విషయం. జై. స్టేట్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సునీల్ చక్రవర్తి జనసేన పార్టీలో చేరారు. ఎన్జీఓ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేనలో చేరారు.
సునీల్ చక్రవర్తికి పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆహ్వానించారు. అలాగే వైసీపీ నాయకులు వజీర్ బాషా కూడా జనసేనలో చేరారు. ఎమ్మెల్యేతో పాటు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, ఆరణి మదన్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి సమక్షంలో సునీల్ చక్రవర్తి, వజీర్ బాషా సమక్షంలో చేరికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనకు కోసం జనసేనలో చేరినట్లు సునీల్ చక్రవర్తి తెలిపారు. తిరుపతిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పంకజ్ మిఠల్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి, టి రాజశేఖర్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి, డైరెక్టర్ రాఘవేంద్రరావు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బొజ్జల సుధీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రముఖులు, వీఐపీలు ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని కామినేని శ్రీనివాస్ అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే ఏపీకి మాత్రం స్వాతంత్రం వచ్చి 70 రోజులు మాత్రమే అయిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తెలిపారు. మన ఇలవేల్ పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే మనస్సుకి ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను ఇప్పుడు ఎవరైనా సరే ఏడాదికి ఒకసారి వస్తే చాలు, ఎందుకంటే మిగిలిన భక్తులకి ఇబ్బంది లేకుండా ఏడాదికి ఒకసారి రాగాలి. నేను ఇప్పుడు వచ్చింది, నేను ఎలక్షన్ల ముందు దేశంలోనూ రాష్ట్రంలోనూ మంచి ప్రభుత్వాలు రావాలని కోరుకున్నాను. అలాగే ఆ స్వామివారి వల్ల మంచి ప్రభుత్వాలు వచ్చినాయి, ప్రజలకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. నాటితో దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 75 సంవత్సరాలు అయింది. మాకు ఇండిపెండెన్స్ వచ్చి 70 రోజులు అయింది, 75 రోజులు అయింది. కాబట్టి రాష్ట్రానికి ఇండిపెండెన్స్ వచ్చి దేశానికి కూడా. సో చాలా హ్యాపీగా ఉంది. స్వామివారి మా కులదైవం, ఆయన అందరూ చల్లగా ఉండాలని కోరుకొని వచ్చాం. అది నేటి స్టార్ట్ అయింది, నిన్నటి నుంచి పెడతాము. ఈరోజు నుంచి కూడా అమలు చేసి మన ఫ్రీ టికెట్ ఎవరైతే ఆర్టీసీ దాంట్లో లేడీస్ డిస్ట్రిక్ట్ వెళ్ళవాలి ఫేజ్ 1 స్టార్ట్ అయింది. ఫేజ్ 2 కూడా మరి శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లాలో కూడా ఫేజ్ 2 సెప్టెంబర్ 1 నుంచి. శ్రీ పద్మావతి దేవి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సత్యమణి సుధారెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పద్మావతి దేవి అమ్మవారిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, సత్యమణి పులివర్తి సుధారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో రంగనాయకుల మండపంలో జరుగుతున్న వరలక్ష్మి వ్రతం పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కును చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే వెంట తిరుపతి రూరల్ ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం ఛత్ర స్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పూజా సామగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ సాత్తుమూర నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పారిపత్యేదార్ హిమద్గిరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు శుక్రవారం శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్యామలారావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, జయ విజయములకు, గరుడాల్వార్కు, వరదరాజ స్వామివారికి, వకులామాత అమ్మవారికి, ఆనంద నిలయం, యాగశాల, విశ్వక్సేనుల వారికి, యోగ నరసింహస్వామి వారికి, భాష్యకారులకు, పోటు తయారుకు, ధ్వజస్తంభం, బలిపీఠం, భూ వరాహ స్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి పవిత్ర మాలలు సమర్పించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కారణంగా శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమాలలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 19న సిసిటి నందు పలు పరిశ్రమలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏర్పాట్లు పక్కాగా ఉండాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్ర స్థాపనోత్సవం. శ్రీవారి పాదాల వద్ద ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించిన టీటీడీ అర్చక బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.